వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సభ పెట్టాలన్నాని నాకు ఫోన్ చేసినప్పుడు మీరు పుస్తకంలో మెట్ల మీద కథ కాకుండా ఇంకేమన్నా మాట్లాడండి అని శ్రీనివాస్ మాట్లాడుతుంటే ఈ పుస్తకం తీసి చదువుతుంటే ఇంట్లో మా బాబు ఉంటాడు. ఏం చదువుతున్నావు డాడీ అన్నాడు. అంటే కథలు చదువుతున్నా అన్న. ఏం కథలు చదువుతున్నావు అంటే ఒక అక్క రాసిన కథలు చదువుతున్నా. అంటే ఈ ఫోటో గుర్తుపట్టి ఈమె అన్నల్లో తిరుగుతుంది కదా, అన్నల కథలు రాస్తారా అన్నాడు. అన్నలు కథలు రాస్తారా అంటే కథలు రాస్తారు, కన్నీటి వితలు రాస్తారు, కాలం కత్తి మీద నుంచొని కవాతు చేస్తారు వారు కూడా చెప్పారు. అయితే వాడికి కథలు రాస్తారని తెలియదు. అన్నలంటే ఏమని అనుకుంటారు, తుపాకులు బట్టి యుద్ధం చేసే వాళ్ళు మాత్రమే అని ఈ సమాజానికి చాలా మంది పిల్లలకు తెలుసు. కానీ ఆ కథల్లో మరి ఏముంది ఈ పుస్తకంలో అంటే అక్క జీవితంలో ఒక మహిళగా తన జీవితంలో ఎవరు గుర్తించలేనటువంటి అనేక సమస్యలను మనల్ని అటువైపు డైవర్ట్ చేస్తుంది. ఇది కుర్చీలో కూర్చొని కథలు రాసే కథలకి, ఫీల్డ్ లో ఒక ఆర్గనైజర్ గా ఉండి రాసే కథలకి డిఫరెంట్ చెప్తుంది. కుర్చీలో కూస్తే కథ రాస్తే ఏం చెప్తారు, ఫీల్డ్ లో తిరిగి ఆర్గనైజర్ గా ఉంటే కథ ఎట్లా ఉంటదని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్, 1-2 కథలతోనే నేను క్లోజ్ చేస్తాను. ఇంకా రెండో విషయం జరిగి ఇక చదివే ఓపిక లేక మా మిస్సెస్ ని ఒక కథ చదవరాదరా అన్న. ఒక కథ చదవరాదంటే అనిత అనే ఒక కథ చదివింది. దీంట్లో మా సహచరి మా వేరేకోళ్లే కాబట్టి, మామయ్య నువ్వు జాబ్ చేస్తావు, నేను జాబ్ చేస్తా, నువ్వు హాయిగా వచ్చి ఎమ్మటే మంచం మీద కూర్చుంటావు, గంట సేపు రెస్ట్ తీసుకుంటావు, నేను ఆ గంటలో నా వంట పని, ఇంటి పని, నీ పని, అన్ని పని చేయాలి. మేము మళ్ళా పితృస్వామ్య భావాజాలంలో ఉన్నాం కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ మేము ఈ పితృస్వామ్య భావాజాలాన్ని వ్యతిరేకించే ఈ కథలు చదివితే మేమే మావోయిస్టులు కావాల్సి వస్తుంది, మాతోనే మావోయిస్టు ఉద్యమం స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఇక నాకు అంటే చూడండి సమస్య ఎట్లా నాకు శ్రీవాద కవిత్వంలో మనం పెద్ద అద్భుతమైన పాట ఒకటి ఉంటాం, పెద్ద మనిషివై నువ్వు ఎదిగిన నుండే అని, మల్లె తీగకు పందిరి ఓలే, మసక చీకటికి వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అని గద్దర్ అద్భుతమైన పాట రాస్తాడు. ఆ పాట దీంట్లో ఒక కథ మెన్సెస్ అయినప్పుడు ఒక అమ్మాయి పడే 14 సంవత్సరాల ఒక అమ్మాయి ఎంత హింస భరిస్తుంది, తల్లిదండ్రుల నుంచి గాని, పాఠశాలలో టీచర్ నుంచి గాని, సమాజం పెట్టే ఎందుకు ఆ గదిలో 14 రోజులు 11 రోజులు కూర్చోవాలి, ఇట్లా ఎన్నో ఉన్నాయి చూద్దరు కదా. అంటే ఈ కథ చదువుతుంటే ఒక్కొక్క కథ ఒక్కొక్క నవలని ఈ చదువుతుంటే నాకు అనేక జ్ఞాపకాలు వస్తున్నాయి. రెండో విషయం, బయటకు పోతున్నప్పుడు సినిమా హాల్లో పోకిరిలు చేస్తే ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు, లైంగిక వేధింపులు. తర్వాత వేరు ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు ఎట్లా బహిష్కరిస్తారు. కానీ ఇంట్లో మగడు పెట్టే బాధను ఎంత ఎదుర్కోవాలన్నా ఎక్కడో ఆ తాళి అనేది అడ్డొస్తుంది. ఆ తాళి అనే బంధము తెంచినప్పుడు మాత్రమే ఆలోచించే ఒక కొత్త నూతన చైతన్యాన్ని ఈ కథలు ఆర్గనైజర్ గా, టీచర్ గా చెప్పుకుంటూ వెళ్తా ఉంటారు. అరటి పండు ఒలిసి నోటులో పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. ఇక లాస్ట్ కు నేను ఒక చిన్న కథ ఎగ్జాంపుల్, వీటితో పాటు అమ్మ కోసం అని ఒక గిఫ్ట్ తీసుకుంటే అమ్మకు అసలు ఇష్టాలు ఉంటాయా, నాన్నకి ఇష్టమైన వస్తువుగా ఉంటది, తమ్ముడికి ఇష్టమైన వస్తువుగా ఉంటది. అట్లా వాళ్ళ ఇష్టాలను కొని అమ్మకు మాత్రం పని తగ్గించడం కోసం మిక్సీగా ఉంటది, పని తగ్గించడం కోసమే మిక్సీ ఉంటది. కొని నేను చాలా గొప్ప పని చేసా, అమ్మకు మిక్సీ కొని పని భారం తగ్గించా అంటది. కానీ తన టీచర్ తన పై ఇంట్లో ఉండే ఉమా ఎంత మెల్లమెల్లగా ఉమా అనే పాత్రను క్రియేట్ చేసి ఎంత మెల్లమెల్లగా అంటే ఎవరి ఇష్టాలను మాత్రం వాళ్ళకు కొన్నావు, గాని అమ్మకు మాత్రం కొనేటప్పుడు అమ్మ ఇష్టం ఏంటో గ్రహించావా, అమ్మకు స్వతసిద్ధంగా ఏమన్నా ఇష్టాలున్నాయని నువ్వు ఆలోచించావా? ఆ ఇష్టాలను మర్చిపోయి అమ్మ సొంత ఇష్టాలనే మర్చిపోయి అమ్మాయిన తర్వాత సొంత ఇష్టాలను అసలు గుర్తుకే తెచ్చుకోలేదని చెప్పిస్తాను. అంటే అమ్మ అయ్యేటప్పుడు తన అన్ని కోల్పోతుంది, అమ్మాయిన తర్వాత మన కోసమే చేస్తుంది, సొంత ఇష్టాలు లేకుండా. అంటే అమ్మకు ఏది ఇష్టమైతే అది కొనిగి, ఆమె ఎట్లా హ్యాపీగా ఉంటుందో అది కొనిగి, అప్పుడు అమ్మకు మనం చేసినట్టు. వంట పని అంటే కేవలం అమ్మ ఒక్కతే కాదు కదా, నాన్న పని, నీ పని, నా పని, అందరి పని, ఇది అందరు చేయాల్సిన బాధ్యత కదా అని చిన్నగా లాస్ట్ ఒకటే వాక్యంలో తను చాలా సునాయాసంగా మనం కొత్తగా ఆలోచించేటట్టు చేస్తా ఉంటారు. ఇది ఒక్కటే సమస్య కాదు, అంటే మెన్సెస్ అయిన కానుంచి భర్త పెట్టే హింసను బయటికి రావడం కానుంచి తర్వాత లాస్ట్ కి అనగనగా ఒక అమ్మ కాడికి వస్తారు. అనగనగా అనే ఒక అమ్మలో
మరి అందరు అమ్మలు ఏం చేసుకుంటారు? విప్లవంలోకి పోతామంటే పంపిస్తారా? ఎవరైనా వద్దంటాం. మన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా ఈ అనుభవాలు ఉన్న వాళ్ళు. అయితే ప్రజా సంఘాల్లో తిరిగితే ఆసనాల శ్రీనివాసే ఉన్నాడు. మీటింగ్ ఎందుకు పోతాను? ఆసనాల శ్రీనివాస్ కి అన్నలతో సంబంధం ఉంటుందిరా, ఆయన అరెస్ట్ చేస్తారు, నీకు బాధ వస్తుంది, ఎందుకు మనకు కష్టం అంటే ఆ అమ్మ పాత్ర ఎంత క్రియేటివ్ గా. ఆసనాల శ్రీనివాసు ఒక ప్రొఫెసర్, ఆయనకు అనేక మందితో సంబంధాలు ఉంటాయి. ఆయన ప్రొఫెసర్ ని పట్టుకొని అన్నల మనిషి అంటావేంది, ఆయన ఇట్లా ఆలోచించడం ఎందుకు తప్పైంది అని చెప్పి అమ్మ పాత్ర క్రియేట్ చేసి అమ్మ కూడా లాస్ట్ కి ప్రజా సంఘాల్లో మీ లెక్క ఇక్కడికి శైలి వచ్చినట్టుగా సంఘంలోకి రావడం స్టార్ట్ చేస్తారు. భర్త వేధింపుల నుంచి బయటపడేయడానికి అమ్మ చాలా ఇన్స్పిరేషన్ చేస్తా ఉంటది. లాస్ట్ కి తనకు తెలిసిన ఒక మిత్రురాలు పేరు దాంట్లో సూటిగా భారతక్క అనే ఉంటది. భారతక్క అమరురాలు అయినప్పుడు ఈ అంతిమ సంస్కారానికి పోతే నాన్న వ్యతిరేకిస్తాడు. నాన్న వ్యతిరేకిస్తే అమ్మతోని నాన్న ఘర్షణ అవుతా ఉంటది. అమ్మ నాన్నను వ్యతిరేకించి ఆ అమ్మ కూడా సంస్కరణ సభ కాడికి పోద్ది. లాస్ట్ అమ్మ ఇక లాస్ట్ ఒక నిర్ణయం చెప్పింది. ఇక్కడ నిర్ణయం చెప్పి విన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సుదర్శన్ సార్ వాళ్ళ అమ్మాయి సుదర్శన్ సార్ నిర్ణయం చెప్పినప్పుడు ఆ నాన్న నేను ఈ పార్టీలోకి పోతాను అని అన్నప్పుడు, ఆలోచించురా, నీ నిర్ణయం ఆలోచించుకో, కానీ పనిచేయడానికి ఇక్కడ స్పేస్ ఉంటది అని ఆలోచించినప్పుడు ఇష్టమైన పని చేయాలి కదా, పని చేయడానికి స్పేస్ ఉంటది కావచ్చు, నాకు ఇష్టమైన పని చేస్తే నేను టీచర్నే కావచ్చు, అక్కడ కూడా టీచర్ పని చేయడానికి అవకాశం ఉంటది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మిడిల్ క్లాసు మధ్యతరగతి వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అక్కడ చదువు లేని వాళ్లకు చదువు బోధిస్తే చాలా ఇష్టంగా మనకిష్టమైన లైఫ్ గడిపే వాళ్ళ ఉంటాం. అంటే ఒక సనాతన ధర్మంలో అనాదిగా మనం ఆచరించుకున్న ఆచారాల నుంచి ఒక నూతని మానవుడు ఆవిష్కరణ కోసం ఎన్ని రకాల మార్పులు చేస్తే అది పునాదైదో, ఆ పునాదులన్నీ మెట్ల మీద కథలో ఉన్నాయి. నేను మెట్ల మీద కథ ఒక్కటే చెప్పట్లేదు, అందుకే ఇది కాకుండా లాస్ట్ కి పుస్తకాల్లో లేని ఒక కథను నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. గంగి అనే ఒక కథ రాసింది అక్క బద్రీ పేరు మీద. తను వీటన్నిటికీ డిఫరెంట్. ఒక డెన్ లో భార్య భర్తలు ఉంటారు, ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు అనుకోకుండా పాప జన్మించి 6 నెలల పాపను అమ్మ దగ్గర వదిలిపెట్టి అజ్ఞాతానికి వెళ్ళిపోతుంది అమ్మ. అప్పుడు లోపల భార్యాభర్తల మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెంట్ అయింది కాబట్టి నువ్వు అబార్షన్ చేయించుకుంటే మంచిది, మనం విప్లవంలో ఉన్నాం కదా, ఇది ఆటంకం అయిందంటే అమ్మ కోమలమైన మనసు నా మాతృత్వాన్ని చంపుకోలేకపోతుంది, అయినా ఇది తాత్కాలికమే, విప్లవం కోసం ఇది తాత్కాలికమే, ఎట్లయినా నేను దాన్ని జయిస్తానని చెప్పి బిడ్డ పుట్టంగానే అమ్మకు అప్పచెప్పి తను విప్లవంలోకి వస్తావు. ఇట్లా విప్లవంలోకి వచ్చిన తర్వాత అక్కడ చిన్న చిన్న పిల్లలు 2 సంవత్సరాల 3 సంవత్సరాల 6 నెలల పాపలను, ఈ పాపలో వాళ్ళ పాపను చూసుకొని నిరంతరం లేఖలు రాస్తా ఉంటది. 6 నెలల పాపకు ఏం లేఖ రాస్తున్నావు అంటే, ఆమె పెద్ద అయిన దాకా నేను బతికుంటానో లేదు. ఉత్తరం చదివితే ఎప్పుడైనా అంటే ప్రతి ఉత్తరం ద్వారా చైతన్యం చేసే కథ అసలు అట్లా ఎవరు రాసి చెబుతున్నారు కదా, అంత అద్భుతంగా రాయడం. అయితే చివరిగా ఎప్పుడు పోయినా సహజంగా నక్సలైట్లు అంటే హింస అనే చూస్తాం, లోపల ఉండి కూడా ఒక మిడిల్ క్లాస్ మహిళ బిడ్డ పైన ఎంత ప్రేమ పెంచుకుంటుందో అంత ప్రేమను పెంచుకుంటూ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. కానీ లోపల ఆ చిన్న పిల్లలను చూసినప్పుడే వాళ్ళ పాప గుర్తొస్తా ఉంటుంది. తర్వాత విప్లవంలో పనిచేస్తుంది. అంటే సైమల్టేనియస్ గా ఘర్షణ పడుతూ ఈ 2 సంవత్సరాల అంటే మన ఏమంటే వాస్తవంగా మనం ఏమైతాం, అరే నేను చెప్పినట్టు విను రా అంటాం, నేను చెప్పినట్టు విను నా ఏంటని అడుగు అంటాం. కానీ దీనికి సైమల్టేనియస్ గా ఈ గంగీలా ఈ బద్రి ఎట్లయితే ఆలోచిస్తారు, లోపల కూడా అట్లాంటి గంగి వాళ్ళ అమ్మ కూడా అదే ఉద్యమంలో చనిపోతే గంగి 11 సంవత్సరాల తర్వాత బైనెట్లతోని హింసించి చంపబడు. 11 సంవత్సరాల అంటే రాజ్యం చూడు ఎంత క్రూరతంగా. 11 సంవత్సరాల ఒక అమ్మాయి బాలల సంఘంలో తిరుగుతూ పాట పాడినందుకే, ఈ పాట పాడితే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే విముక్తి అవుతుంది, విముక్తి కాకుండా ఉండంటే ఈ పాపను ముందు చంపి ఇట్లాంటి వాళ్ళని చంపారని రాజ్యం అత్యాది ఇంటికాడ దొరకబట్టుకుని ఘోరంగా చంపేస్తారు. చంపిన తర్వాత ఈ హింస యొక్క ప్రతిరూపం కూడా బిడ్డకు లేఖ రాస్తుంది. బిడ్డ ఇక్కడున్నా అక్కడున్నా మనిషి చనిపోతారు, కానీ సమాజంలో చూస్తుంటే ఎప్పుడు ఏమైతుంది నీకు, ఎక్కడ ఇంటిలో స్వేచ్ఛ లేదు, బడిలో స్వేచ్ఛ లేదు, బస్సులో స్వేచ్ఛ లేదు, ఎక్కడ ఏమైనా ఆటంకం జరగచ్చు. వీటన్నిటి నుంచి మనిషిగా రూపాంతరం చెందడం కోసమే విలువలు విధ్వంసం అవుతున్న సమాజం కదా ఇది. ఈ విలువలు విధ్వంసం అవుతున్న వేళ ఒక మనిషిగా రూపాంతరం చెందడం కోసమే, ఒక మనిషిగా అవతరిస్తే అదే గొప్ప, నువ్వు దీన్ని ఆలోచించు అని లాస్ట్ కి ఒక నూతన మానవుంది, నూతన కూతుర్ని విప్లవం కోసం ఆలోచించమని అంతిమంగా ఉత్తరం రాసి వెళ్ళిపోతుంది. ఇది ఈ పుస్తకంలో లేదు,
అదనంగా ఉంది. దీంట్లో అంటే ఉత్పత్తి క్రమంలో పాల్గొనే ఒక పిల్లలేమో అక్కడ నిరంతరం పుట్టే కంచే పనిచేస్తారు, పనిలో భాగం కలుపుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఆ చైతన్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మైదాన ప్రాంతంలో ఉండే ఆ అమ్మాయిలకు ఉత్పత్తిలో పాల్గొని వాళ్ళు చదువు క్యారియర్ ఇదే చూసుకుంటా ఉంటాం. కానీ అట్లా ఇట్లాంటి అనేకం ఉంటాయి. సమయం 5 నిమిషాలు ఇచ్చి ఇంత పెద్ద పుస్తకం మీద మాట్లాడమంటే అది చాలా కష్టమైంది. అయినా గాని ఇట్లయినా కొన్ని అంశాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మనం ఇప్పుడు చాలా సీరియస్ సందర్భంలో మాట్లాడుకుంటున్నాం. విప్లవం నుంచే విప్లవ అవిశ్వాసం వస్తున్న వేళ విప్లవం పట్ల విశ్వాసం కలిగించే ఒక పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కథలు మీరందరూ ప్రధానంగా స్త్రీల కన్నా పురుషులు ఎక్కువగా చదివి ఆ స్త్రీల సమస్యలను అర్థం చేసుకొని సమసమాజ నిర్మాణానికి తోడ్పడి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నిర్మాణంలో భాగం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ తరపున విప్లవ రచయితల సంఘం అభివందన.